సమావేశం పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా మీకు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మన మీటింగ్ పూర్తయ్యే సమయానికి కొవ్వూరు బహిరంగ సభలో ప్రజాగణంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 60-70% ఒక స్పష్టత ఇచ్చేశారు. రాత్రి సాక్షాత్తు ఈటీవీ వాళ్ళే దాన్ని ప్రసారం చేసి వాళ్ళు కూడా చెప్పేయడం జరిగింది. ఇవాళ ఉదయం నేను కలిసినప్పుడు కూడా వారు జరిగిన పరిణామాలన్నీ చెప్పడమే కాకుండా ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనపత్తి కావాలని పట్టుబడుతున్నారో బీజేపీ వాళ్ళు మనకు అనపత్తి వద్దు అని చెప్తున్నారు. రెండు ఒకటే, వారికి కావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి ప్రపోజ్ చేసేసారు. రోజున నరసాపురం మంది కలిపి క్లారిఫై చేయాలనుకుంటే నరసాపురం దగ్గర ఇబ్బంది రావడం వల్ల ఆ ప్రతిపాదన పట్టుకెళ్ళింది, లేకపోతే నిన్న క్లియర్ అవ్వాలి. ఇవాళ దాన్ని పక్కన పెట్టుకొని దీనికి వేరే ప్రతిపాదన ఇచ్చేసి దీన్ని ఆమోదించేయమని బీజేపీ వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు ఆమోదించేసిన వెంటనే ఇది అధికారికంగా ప్రకటన వస్తుంది. అంతవరకు మన కార్యకర్తలు సంయమనం పాటించాలి. 100% నిన్న ఏదైతే చెప్పినట్టుగా మనం సైకిల్ పైన పోటీ చేస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. బీజేపీ వాళ్ళు అధికారికంగా వాళ్ళు ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే వరకు కూడా మనం ఎవరిని నిందించు కానీ లేకపోతే సవాళ్ళు విసురుతూ కానీ వేరే విధంగా ఎవరు కామెంట్లు పెట్టద్దు. మన కార్యక్రమం మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఇండైరెక్ట్ సంకేతం ఇస్తూ ఉంటాం. వాటి నుంచి అధికారిక ప్రకటన ఈ రాత్రికి వచ్చినా రేపు వచ్చినా మనం ఇండైరెక్ట్ సంకేతం మనం సైకిల్ మీద పోటీ చేస్తున్నాం అనే సంకేతం ఇవాళ ఇస్తాము. మీరు పోస్టింగ్స్ కూడా వాళ్ళని నిందిస్తూ వీళ్ళని నిందిస్తూ దయవచ్చి పోస్టులు పెట్టకండి. ఈ వారం రోజులు 10 రోజులు మీరు ఎంత కష్టపడి మనం ఒక సంఘీభావంగా ఉండి ఐకమత్యంతో ఉండి కార్యక్రమం సక్సెస్ చేశారు. ఈ రాబోయే 40 రోజులు కూడా మనకు అంతే కీలకం. అదే విధంగా పనిచేయాలి. అదే స్ఫూర్తితో ఇవాళ మీ అందరి పోరాట ఫలితంగా ఇవాళ మంచి పరిణామాలు సంభవించి మంచి ఫలితం మనం సాధించాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అధికారికమైన వచ్చే వరకు మాత్రం అందరూ సమయం పాటించమని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పొలమూరు ఆ సంకేతం ఇచ్చుకుంటూనే వెళ్దాం. మనం సైకిల్ మీద పోటీ చేస్తున్నాం అనే సంకేతం ఇచ్చుకుంటూనే వెళ్దాం.